హలో ఫ్రెండ్స్, రీసెంట్గా నేను అక్రమ సంబంధాలకు సంబంధించి ఒక వీడియో అయితే చేశాను. దానికి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్లో అలాగే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ఇన్ కేస్ మీరు చూడకపోతే ఈ వీడియో అయిపోయిన తర్వాత చూడడానికి ట్రై చేయండి. సో థింగ్ ఏంటంటే, నేను ఈ వీడియో ఎప్పుడైతే చేశానో ఆ తర్వాత నుంచి ఈ అక్రమ సంబంధాలకు సంబంధించిన కేసులు కానివ్వండి, లేదంటే భార్యని భర్త మోసం చేయటం, భర్తను భార్య మోసం చేయటం, ఇలాంటి వాటికి సంబంధించిన ఇన్సిడెంట్స్ అనేవి నేను చాలా ఎక్కువగా చూశాను. సో ఈరోజు వీడియోలో ఏంటంటే, వీటి వెనకాల ఉన్న రీజన్స్ ఏంటి, అసలు వీళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారు, అండ్ ఆల్రెడీ జరిగిన రియల్ ఇన్సిడెంట్స్. రీసెంట్గా బెంగళూరులో ఒక ఇన్సిడెంట్ జరిగింది, అలాగే హైదరాబాద్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, అండ్ అలాగే ఒక అతన్ని నేవీ ఆఫీసర్ని డ్రమ్లో పెట్టి మరీ చంపేయడం జరిగింది. సో వీటన్నిటికి సంబంధించిన వివరాలని నేను ఈ వీడియోలో మీకు కంప్లీట్గా చెప్పబోతున్నాను. అండ్ అలాగే వీటితో పాటుగా ఇంకొన్ని విషయాలను కూడా మీతో పాటు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ అలాగే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. దాంతో పాటుగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. సో ఇప్పుడైతే వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. లెట్స్ గెట్ టు ద షో. రీసెంట్గా బెంగళూరులో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. బేసిక్గా రీసెంట్ టైమ్స్లో ఈ షాకింగ్ ఇన్సిడెంట్స్ అనేవి చాలా కామన్ అయిపోయినాయి అనుకోండి. బట్ స్టిల్ ఈ కేసు గురించి ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో, రాకేష్ అతని పేరు, ఇతను తన భార్యని చంపేసి మొక్కలు మొక్కలుగా చేసి సూట్ కేసులో పెట్టాడు. మ్యాటర్లోకి వెళ్తే, ఈ రాకేష్ అనే అతను ఒక ఐటీ ఎంప్లాయ్ అనమాట. తను తన భార్య గౌరీ, వీళ్ళిద్దరూ 1 year బ్యాకే బెంగళూరు వచ్చి సెటిల్ అయ్యారు. లాస్ట్ వెన్స్డే నైట్ వీళ్ళిద్దరి మధ్య ఒక చిన్న ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. చిన్న ఆర్గ్యుమెంటే, కాకపోతే అది చిన్నది కాస్త పెద్దదైంది అనమాట. దీంతో గౌరీ కాస్త సీరియస్గా రియాక్ట్ అయింది. తన చేతిలో ఉన్న కత్తి ఏదైతే ఉందో అది తీసుకొని రాకేష్ మీదకి వేగంగా విసిరింది. అలా విసిరేసినప్పుడు ఆ కత్తి రాకేష్కి గుచ్చుకొని తనకి రక్తం రావటం స్టార్ట్ అయింది. ఇది చూసిన రాకేష్కి కోపం కట్టెలు దించుకుంది. ఆ ఇసిరేసిన కత్తి ఏదైతే ఉందో ఆ కత్తిని తీసుకొని గౌరీని పొడిచి చంపేశాడు. అలా చంపేసిన గౌరీ డెడ్ బాడీని పీసెస్గా కట్ చేసి సూట్ కేసులో పెట్టేశాడు. మర్డర్ చేసిన వెంటనే రాకేష్ ఇమీడియట్గా గౌరీ పేరెంట్స్కి కాల్ చేసి తను క్రైమ్ చేశాడని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్కి కన్ఫెస్ చేశాడు. ఇది విన్న గౌరీ పేరెంట్స్ షాక్ అయిపోయి వెంటనే మహారాష్ట్ర పోలీసులకి ఈ విషయాన్ని ఇన్ఫార్మ్ చేశారు. మహారాష్ట్ర పోలీసులు ఇమీడియట్గా కర్ణాటక పోలీసులని కాంటాక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని పాస్ చేశారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే, రాకేష్ ఆల్రెడీ బెంగళూరు నుంచి ఎస్కేప్ అయిపోయి పూణేకి వెళ్ళిపోయాడంట. మనకు తెలిసిందే, రీసెంట్ టైమ్స్ లో టెక్నాలజీ అనేది బాగా ఇంప్రూవ్ అయిపోయింది. సో పోలీసులకి రాకేష్ జాడ్ని కనిపెట్టడం పెద్ద కష్టంగా ఏం మారలేదు. ఈజీగానే రాకేష్ ఉండే లొకేషన్ ని పోలీసులు కనిపెట్టేశారు. తీరా పోలీసులు రాకేష్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూస్తే తను ఆల్రెడీ పాయిజన్ తాగేస్తున్నాడు. వెంటనే తనని పూణే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ చేయించడం అయితే స్టార్ట్ చేశారు. సో బెంగళూరు పోలీస్ టీం వాళ్ళు రాకేష్ రికవరీ అయిన తర్వాత తనని తీసుకుని వెళ్ళి మొత్తం అంతా పూర్తి ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనిస్తే వాళ్ళిద్దరి మధ్య గొడవ అయితే జరిగింది. దేని గురించి జరిగింది, ఎలా జరిగింది అనేది స్టిల్ ఇన్వెస్టిగేషన్లో బయటపడాల్సి ఉంది. బట్ ఇక్కడ అక్రమ సంబంధం పెట్టుకున్నారా లేదా అనేవి అయితే ఇంతవరకైతే బయటపడలేదన్నమాట. సో పెట్టుకున్నారో పెట్టుకోలేదో పక్కన పెట్టేస్తే, కేవలం క్షణకాల ఆవేశంతో, అంటే వాళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవలో 1 సెకండ్ వాళ్ళు కోపాన్ని కనుక కంట్రోల్ చేసుకుని ఉంటే ఇంత విధ్వంసం అయితే జరుగుండేది కాదేమో. పెద్దోళ్ళు అంటూ ఉంటారు కదా, తన కోపమే తన శత్రువు అని. సేమ్ ఇక్కడ కూడా అదే జరిగింది. వాళ్ళ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఇద్దరి జీవితాలని వాళ్ళు పాడు చేసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్లో జరిగిన ఇన్సిడెంట్. మీర్పేట్ రంగారెడ్డి డిస్టిక్లో ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్ తన వైఫ్ని అతి కిరాతకంగా హత్య చేసి చంపేశాడు. బాడీని మొక్కలుగా నరికి దాన్ని ప్రెషర్ కుక్కర్లో బాయిల్ చేసి మరీ బయటపడేశాడు. ఈ దారుణమైన ఇన్సిడెంట్ చూసిన తర్వాత చాలా మంది షాక్ గురయ్యారు. ఏంట్రా బాబు, మన దగ్గర కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి చాలా మంది భయపడ్డారు కూడా. అసలు ఇతను తన భార్యని హత్య చేసినంత అవసరం ఏంటో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. గురుమూర్తి అనే ఇతను ఆర్మీలో సర్వీస్ చేసి రిటైర్ అయిపోయిన తర్వాత డిఆర్డిఓలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. తన వైఫ్ పేరు వెంకట మాధవి. వీళ్ళిద్దరికి పెళ్ళై 13 సంవత్సరాలు అవుతుంది. అండ్ వీళ్ళకి 2 పిల్లలు కూడా ఉన్నారు. కానీ కొన్ని రోజుల నుంచి వీళ్ళిద్దరి మధ్య ఫ్రీక్వెంట్గా ఆర్గ్యుమెంట్స్ అనేవి జరగటం స్టార్ట్ అయ్యాయి. మాధవితో చాలా గొడవలు ఉన్నాయని, సో గురుమూర్తి మెంటల్గా చాలా స్ట్రెస్లో ఉండటంతో ఈ డెసిషన్ తీసుకున్నాడని చెప్పి పోలీసులకు చెప్పాడంట. అండ్ అలాగే పోలీసులతో ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ కూడా చెప్పాడు. జనవరి 18వ తారీఖున గురుమూర్తి తన వైఫ్ మిస్ అయిందని చెప్పేసి మీర్పేట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. కానీ పోలీసులు ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారో అప్పుడు షాకింగ్ ఫ్యాక్ట్స్ అన్ని బయటపడటం స్టార్ట్ అయ్యాయి. గురుమూర్తి కన్ఫెషన్లో చెప్పినట్లు తన వైఫ్ మాధవిని తను హత్య చేసి బాడీని పీసెస్గా కట్ చేసి ఆ పీసెస్ని ప్రెషర్ కుక్కర్లో పెట్టి బాయిల్ చేసి తర్వాత
పక్కనే ఉన్న లేక్ లో డంప్ చేశాడంట. ఈ క్రైమ్ ని దాచిపెట్టడం కోసమే తను పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాడు. సో ఈ క్రైమ్ తన మీద రాకుండా ఉండడం కోసం తను పోలీసులకి కంప్లైంట్ ఇచ్చి తనకు ఎలాంటి సంబంధం లేదు దీనికి అన్నట్టు స్టార్టింగ్ లో బిల్డప్ ఇచ్చాడు. బట్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఇవన్నీ బయటపడతాయి కదా. పోలీసులు గురుమూర్తిని క్వశ్చన్ చేసినప్పుడు తను చెప్పిన ఆన్సర్స్ అన్ని కూడా సస్పీషియస్ గా అనిపించడంతో వాళ్ళు డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేశారు. తర్వాత గురుమూర్తి తనే క్రైమ్ చేశాడని చెప్పి కన్ఫెస్ చేసి డీటెయిల్స్ అన్నిటిని కూడా పోలీసులకి చెప్పేశాడు. పోలీసులు ఇమ్మీడియట్ గా ఆ లేక్ దగ్గరికి వెళ్ళి విక్టిమ్ బాడీ పార్ట్స్ ని సర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఈ కేసులో మనం గమనిస్తే ఇక్కడున్న మెయిన్ స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే అనుమానం. తన భార్య మీద తనకు అనుమానం ఉండడంతో ఇంతటి దారుణమైన పనిని గురుమూర్తి చేశాడు. సో ఇక్కడ కన్ఫర్మేషన్గా వాళ్ళ భార్య అక్రమ సంబంధం పెట్టుకుందో లేదో అనేది కూడా తెలియదు. జస్ట్ ఒక అనుమానాన్ని బేస్ చేసుకొని ఇంతటి దారుణానికి తను పాల్పడ్డాడు. ఏమైనా అనుమానాలు ఉంటే కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేసుకోవాలి, లేదంటే పెద్దల దగ్గరికి ఆ ఇష్యూని తీసుకొని వెళ్ళాలి. నీకు ఇంకా వల్ల కావట్లేదు, నేను చెప్తున్నా కానీ ఇట్లాగే చేస్తున్నారు, ఇలాగే చేస్తున్నారు, నా చేయి దాటిపోతుంది అనుకున్న సమయంలో విడాకులు అనే ఆప్షన్ ఒకటి ఉంది. ఎవరికి హాని కలగకుండా, ఎవరు పొడుచుకోకుండా, చచ్చిపోకుండా విడాకులు అనే ఆప్షన్ ఒకటి ఉంది. అండ్ అఫ్ కోర్స్ రీసెంట్ టైమ్స్లో ఈ విడాకుల ట్రెండ్ కూడా బాగా ఎక్కువైపోయింది. మీరు గమనిస్తే సుభాష్ అని చెప్పేసి రీసెంట్గా తను సూసైడ్ చేసుకుని చనిపోయాడు యాలిమోనీ కోసం. యాలిమోనీ అంటే డివోర్స్ అయిపోయిన తర్వాత భర్త భార్యకి ఇవ్వాల్సినటువంటి డబ్బు అనమాట, అంటే ఫైనాన్షియల్గా తనకి ఇవ్వాల్సిన సపోర్ట్ అనమాట. సో ఇలాంటి కేసెస్ అనేవి ఈ మధ్య చాలా అంటే చాలా ఎక్కువైపోతున్నాయి. కొంతమంది కొన్ని కోట్లు డిమాండ్ చేయటం. రీసెంట్గా మనం గమనిస్తే క్రికెటర్ చహల్కి కూడా డివోర్స్ అయితే అవ్వటం జరిగింది. బట్ ఆమె 60 కోట్లు డిమాండ్ చేయడం జరిగింది. కాకపోతే కోర్టు ఓన్లీ 4 crores సంథింగ్ ఎంతో ఇవ్వాలని చెప్పేసి తీర్పు అయితే ఇచ్చిందనమాట. సో ఇక్కడ ఏంటంటే చాలామంది ఆడవాళ్ళు ఈ రూల్ని మిస్యూజ్ చేసుకొని మగవాళ్ళపైన బాగా ప్రెషర్ అయితే పెడుతున్నారనమాట. సో ఇది పక్కన పెట్టేస్తే ఇంకో టైప్ ఆఫ్ లేడీస్ ఉంటారనమాట. వీళ్ళు ఎట్లా అంటే రీసెంట్గా భార్య తన లవర్తో కలిసి తన హస్బెండ్ని చంపేసింది. అది ఇంకా దారుణమైన ఇన్సిడెంట్, దాని గురించి కూడా ఇప్పుడు చెప్తాను. ఈ ఇన్సిడెంట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లో జరిగింది. ముస్కాన్ అనే అమ్మాయి తన హస్బెండ్ సౌరభ్ రాజ్పుత్ని తన లవర్ షాలి శుక్లా హెల్ప్ తీసుకొని అతి కిరాతకంగా చంపేసి బాడీని పీసెస్గా కట్ చేసి సిమెంట్ డ్రమ్లో పడేసింది. ఈ హత్య చాలా అంటే చాలా షాకింగ్ అనిపించింది అందరికీ. ఎందుకంటే వాళ్ళు చేసిన విధానానికి కాదు, ఈ హత్య చేసిన తర్వాత తను తన లవర్ ఇద్దరు కలిసి హోలీని చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సన్నివేశాన్ని చూసి ఎంతటి దుర్మార్గం చేసిన వీళ్ళు ఇంత హ్యాపీగా ఎలా హోలీ సెలబ్రేట్ చేస్తున్నారని చెప్పేసి అందరూ షాక్కి గురయ్యారు. సో ఇంకా మ్యాటర్లోకి వెళ్తే ఈ సౌరభ్ రాజ్పుత్ అనే అతను నేవీ ఎంప్లాయ్. తను ముస్కాన్ని 2016లో పెళ్లి చేసుకున్నాడు. అండ్ వీళ్ళిద్దరికి ఒక 6 సంవత్సరాల కూతురు కూడా ఉంది. 2019లో ముస్కాన్ తన స్కూల్ ఫ్రెండ్ అయిన షాలి శుక్లాతో వాట్సాప్ గ్రూప్లో రీకనెక్ట్ అయ్యింది. సో వాళ్ళిద్దరి మధ్య పరిచయం కాస్త ఎఫ్ఐఆర్గా ముందుకెళ్ళిందనమాట. మార్చి 3వ తారీఖున సౌరభ్ రాజ్పుత్ తన మదర్ ప్రిపేర్ చేసిన డిష్ ఒకటి తీసుకొని వచ్చాడు. సో ఈ తీసుకొచ్చిన ఫుడ్ ఏదైతే ఉందో దీంట్లో తను తన లవర్ కలిసేసి కొన్ని మత్తు పదార్థాలని యాడ్ చేయడం జరిగింది. ఈ మత్తు పదార్థాలు యాడ్ చేసిన ఫుడ్ తినడంతో సౌరభ్ అన్కాన్షియస్ అయిపోయాడు. సో ఎప్పుడైతే సౌరభ్ అన్కాన్షియస్ అయిపోయాడో వెంటనే ముస్కాన్ తన బాయ్ ఫ్రెండ్ షాలిని ఇంటికి పిలిచింది. వాళ్ళిద్దరు కలిసి సౌరభ్ని అతి కిరాతకంగా చంపేసి మొక్కలు చేసి డ్రమ్లో పడేసి ఆ డ్రమ్లో సిమెంట్ నింపేసేసి దాన్ని సీల్ చేశారు. థింగ్ ఏంటంటే వీళ్ళు ఇంత దారుణమైన హత్య చేసి చాలా హ్యాపీగా హోలీ సెలబ్రేట్ చేసుకున్నారు. అండ్ ఇద్దరు కలిసి హిమాచల్కి ట్రిప్ కూడా వెళ్ళారు. క్లబ్బుల్లోకి వెళ్ళటం, డాన్సులు వేయటం, ఫుల్గా ఎంజాయ్ చేశారు. రూమ్ క్లీన్ చేయడానికి హోటల్ స్టాఫ్ను కూడా వాళ్ళు లోపలికి అలౌ చేయలేదంట. ఇంక వీళ్ళని ఎట్లా పట్టుకున్నారంటే మార్చి 18వ తారీఖున పోలీసులు సౌరభ్ మిస్సింగ్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. తన 6 ఏళ్ల పాప, చిన్న పాప నాన్న డ్రమ్ములో ఉన్నాడని చెప్పేసి పోలీసులకు చెప్పింది. అది విన్న పోలీసులు అందరూ షాక్ అయిపోయారు. వెంటనే పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. సో ఈ కేసు విషయానికి వస్తే ఇక్కడ ఆ భర్త ఎవరైతే ఉన్నారో అతను ఒక నేవీ ఆఫీసర్. అండ్ తన బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాడు ఒక గాలుడు, చెప్పాలంటే పెద్ద ఎదవ. వాడి రూమ్ మీద మొత్తం అంతా ఏదో రాక్షసులు బొమ్మలు వేసుకొని ఆ రాక్షసులకి పూజలు చేస్తా, డ్రగ్స్ తీసుకుంటా, మత్తు పదార్థాలకి బానిసైపోయి ఎంత గలీజ్ అంటే చెప్పలేము అనమాట, మాటలతో చెప్పలేనంత ఎదవనమాట వాడు. అలాంటోడికి ఈమె అట్రాక్ట్ అయిపోయి బంగారం లాంటి భర్తని చంపేసుకుంది. ఇప్పుడు ఏమైపోయింది, జైల్లో చెప్పకూడదు అంటున్నారు ఇద్దరు. ఇలాంటి ఇన్సిడెంటే ఇంకోటి కూడా జరిగింది. కాకపోతే అక్కడ భార్య భర్తను చంపేస్తే ఇక్కడ భార్య తన సొంత పిల్లల్ని చంపేసింది. మ్యాటర్లోకి వెళ్తే రజిత అలియాస్ లావణ్య
ఈమెకి 2013లో పెళ్ళైంది. ఈమెకి తన భర్తకి దగ్గరగా 20 సంవత్సరాల ఏజ్ డిఫరెన్స్ అయితే ఉంది. ఈ 12 ఏళ్ల సంసార జీవితంలో ఆమెకి 3 పిల్లలు కూడా పుట్టారు. సడన్ గా ఒక రోజు పిల్లలు తిన్న పెరుగన్నంలో ఫుడ్ పాయిజన్ అయి చనిపోయారని చెప్పేసి బోరుమని ఏడ్చింది. ఒకేసారి 3 పిల్లల్ని కోల్పోవడంతో ఆ భర్త కూడా చాలా అంటే చాలా బాధకు గురయ్యాడు. కానీ చనిపోయిన ఆ పిల్లల్ని పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఒక విషయం తెలిసింది. ఆ విషయం ఏంటంటే ఆ పిల్లలు ఈ పెరుగన్నం వల్ల చనిపోలేదు, ఎవరో వాళ్ళని గొంతు నులిమి చంపేశారని చెప్పేసి రిపోర్ట్స్ వచ్చినాయి. దీంతో పోలీసులు వెంటనే రజితాని అదుపులోకి తీసుకుని ఆమెను ఇంట్రాగేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ టైంలో ఆమె అన్ని నిజాలను బయటపెట్టింది. విషయం ఏంటంటే రీసెంట్ టైమ్స్ లో రజిత వాళ్ళ స్కూల్ వాళ్ళు రీయూనియన్ ని కండక్ట్ చేశారు. ఈ రీయూనియన్ టైంలో తన పాత క్లాస్మేట్ అయిన శివాని తను కలుసుకుంది. నెంబర్స్ మార్చుకున్నారు. ఈ టైంలో శివాని నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి అడిగిందంట. శివ, నువ్వు నీ పిల్లల్ని భర్తను వదిలేసి వస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి అన్నాడంట. రజిత చెప్పిన దాని ప్రకారం ఇద్దరు కలిసి ఒక ప్లాన్ వేశారంట. ఆ ప్లాన్ ప్రకారం మార్చి 27వ తారీఖున అరౌండ్ 6 PM ఆ టైంకి శివకి తన ప్లాన్ ని ఎక్స్ప్లెయిన్ చేసిందంట. మనోడు సరే అనేసరికి 3 పిల్లల్ని టవల్తో తను చంపేసింది. ఫస్ట్ తన పెద్ద కొడుకుని, ఆ తర్వాత కూతుర్ని, ఫైనల్ గా తన చిన్న కొడుకుని ఆమె టవల్తో గొంతు నులిమి చంపేసింది. ఈ విషయాలన్నీ తెలుసుకున్న పోలీసులు రజితాని అలాగే ఈ మర్డర్ని ఎంకరేజ్ చేసినందుకు శివాని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ లో ఉంచారు. ఇప్పుడు ఫర్దర్ గా అయితే లీగల్ ప్రొసీడింగ్స్ అయితే జరుగుతున్నాయి. నాకు తెలిసి వీళ్ళిద్దరు కూడా చాలా పెద్ద శిక్ష పడే అవకాశం అయితే ఉంది. ఈ సినారియోలో మనం చూసుకుంటే కేవలం ఇక్కడ కామంతో కళ్ళు మూసుకుపోయి వీళ్ళిద్దరూ ఇలాంటి పాపానికి ఒడిగట్టారు. ఇదిలా ఉంటే కొన్ని వేల కోట్ల ఆస్తున్న హస్బెండ్ని ఎవరైనా వదులుకుంటారు చెప్పండి? లేదు కదా, మోస్ట్లీ వదులుకోవడానికి చూడరు. ఒకవేళ ఆడి శాడిస్ట్ దుర్మార్గుడు అయితే తప్పించి అంత డబ్బున్న వాళ్ళని ఈజీగా ఎవరైతే వదులుకోరు. కానీ ఎక్సెల్ సైజ్ కాండోమ్ కోసం ఒక భర్తని ఒక భార్య వదిలేసేసింది. ఎస్, మీరు ఉంది కరెక్టే. ఎక్సెల్ సైజ్ కాండోమ్ కోసం ఆమె విడాకులు ఇచ్చేసింది. మ్యాటర్లోకి వెళ్తే ప్రసన్న అనే ఇతనికి దివ్యతో పెళ్ళైంది. వాళ్ళకి 9 సంవత్సరాల పిల్లోడు కూడా ఉన్నాడు. ఈ ప్రసన్న అనే అతను రిప్లింగ్ కంపెనీ, దాదాపుగా ఇది 85,000 crores వర్త్ ఉన్నటువంటి కంపెనీ అనమాట. ఈ కంపెనీకి తన యజమాని. సో ఎలా చూసుకున్నా కానీ భార్య, ఒక పిల్లోడు, హ్యాపీ లైఫ్. కానీ ఇదే టైంలో వాళ్ళ ఫ్యామిలీలోకి ఒక ఎక్సెల్ సైజ్ అతను వచ్చాడు. అతని పేరే అనూప్. దివ్యాకి అనూప్కి సంబంధం ఉందనే కారణంతో ప్రసన్న దివ్యాకి విడాకులు ఇవ్వాలని చెప్పి డిసైడ్ అయ్యాడు. అండ్ ఈ విడాకుల దగ్గర చాలా పెద్ద స్టోరీనే జరిగింది. సో అదంతా నేను చెప్పకుండా సింపుల్గా డైరెక్ట్ పాయింట్ దగ్గరికి వచ్చేస్తున్నాను. సో ఫైనల్గా కోర్టు ఏం తీర్పిచ్చిందంటే ఆమెకి 4 కోట్లు సంథింగ్ యాలిమోనీ కింద ఇవ్వాలి, అలాగే ప్రతి నెల 4.5 లక్షల రూపాయలు పిల్లల్ని చూసుకోవడానికి తన ఎక్స్పెన్సెస్కి సంబంధించి ఇవ్వాలని చెప్పేసి కోర్టు డిక్లేర్ చేసింది. దానికి ప్రసన్న అంగీకరించాడు కూడా. అండ్ ఇదే టైంలో కోర్టు ప్రసన్నకి తన కొడుకును కలుసుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్. దివ్య ప్రసన్న దగ్గరికి వాళ్ళ కొడుకు వెళ్ళిన తర్వాత చెన్నై పోలీసులకి తన పిల్లాడిని కిడ్నాప్ చేశాడని చెప్పి ప్రసన్న పైన దివ్య కేసు పెట్టింది. అంతే, ఇక మనోడికి ఎక్కడలేని కోపం కట్టెలు తెంచుకుని దాదాపుగా 3 గంటల వీడియోని రిలీజ్ చేశాడు. దాంట్లో క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే దివ్య అనూపుల అక్రమ సంబంధం ప్రసన్నకు తెలిసి అడిగినప్పుడు ప్రసన్న అవును, ఆ ఎక్సెల్ సైజ్ కండోమ్ వాడే నాకు కావాలని చెప్పేసి తేల్చి చెప్పేసిందంట. ఈ నిజాలు బయటపెట్టిన తర్వాత సోషల్ మీడియాలో వీళ్ళిద్దరి న్యూస్ బాగా వైరల్ అయిపోయింది. ఇక్కడ ఈ సినారియోలో కూడా సేమ్ అదే సిచ్యువేషన్. కామంతో కళ్ళు మూసిపోయిన వాళ్ళకి ఏం కనిపిస్తుంది అంటారు కదా, సేమ్ ఇక్కడ కూడా అదే రిపీట్ అయింది. ఇవిలా ఉంటే ఉత్తరప్రదేశ్కి చెందిన బబ్లు ఒక అన్ఎక్స్పెక్టెడ్ డెసిషన్ తీసుకున్నాడు. అదేంటంటే తన భార్యకి తను ప్రేమించిన అబ్బాయినిచ్చి పెళ్లి చేశాడు. మ్యాటర్లోకి వెళ్తే రాధికాకి బబ్లుకి 2017లో పెళ్ళైంది. వీళ్ళకి 2 పిల్లలు కూడా ఉన్నారు. కానీ రాధికాకి తన విలేజ్లో ఉంటే విశాల్ అనే కుర్రోడితో సీక్రెట్ అఫైర్ ఉందని చెప్పేసి వాళ్ళ విలేజ్లో చెప్పుకుంటూ ఉన్నారు. దాదాపుగా వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఒక 1.5 year నుంచి నడుస్తుందంట. సో ఇది ఆ నోట ఈ నోట పడి బబ్లు దాకా వచ్చింది. వెంటనే బబ్లు ఈ రిలేషన్ని ఇంతటితో ఆపేసి అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చాడు. కానీ రాధిక తన మాట పట్టించుకోకుండా విశాల్తో తన అఫైర్ని కొనసాగించింది. బట్ సడన్గా భార్యలు భర్తల్ని చంపుతున్న ఇన్సిడెంట్స్ని చూసి బబ్లు ఒక అన్ఎక్స్పెక్టెడ్ డెసిషన్ తీసుకున్నాడు. అదే తన భార్యకి తన లవర్ విశాల్తో మ్యారేజ్ చేయటం. మొత్తానికి వాళ్ళకి మ్యారేజ్ చేసేసి లాస్ట్లో బబ్లు చెప్పిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? రీసెంట్గా మెరిట్లో ముస్కాన్ తన హస్బెండ్ని మర్డర్ చేసి డ్రమ్లో పెట్టేసింది. సో నా జీవితం కూడా అలా అవటం నాకు ఇష్టం లేదు, అందుకోసం అని చెప్పి ఈ డెసిషన్ తీసుకున్నాను. ఇంకా పిల్లల సంగతి అంటారా, వాళ్ళని నేనే చూసుకుంటాను, వాళ్ళు నా దగ్గర చాలా సేఫ్గా ఉంటారు, సో మేమందరూ హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి ఈ డెసిషన్ తీసుకున్నానని చెప్పి బబ్లు అన్నాడు.
చూడండి ఈ ఇన్సిడెంట్స్ ఎంత భయపెట్టకపోతే తను ఎంత డెసిషన్ తీసుకుంటాడు చెప్పండి. అండ్ రీసెంట్గా తెలిసింది ఏంటంటే తన భార్య తన పిల్లల కోసం తన లవర్ని వదిలేసేసి మళ్ళీ వాళ్ళ కుటుంబంలోకి వచ్చిందని చెప్పేసి న్యూస్ అయితే వచ్చింది. సో ఏదేమైనా కానీ వాళ్ళు ఇప్పటి నుంచి హ్యాపీగా ఉంటే అంత హ్యాపీ. లేదు మళ్ళీ అదే అఫైర్ని మెయింటైన్ చేసి బబ్లుని చంపేసింది అనుకోండి, పాపం అతను చేసిన త్యాగానికి ఫలితమే ఉండదు. సో ఇవి గైస్, కోపం, అనుమానం, కామం వల్ల పాడైపోయిన దాంపత్య జీవితాలు. వీటిని ఎవరైతే కంట్రోల్ చేసుకోగలరో వాళ్ళ జీవితాలు ఎప్పుడు హ్యాపీగానే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.